కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి సిట్ విచారణకు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఇప్పటికే 8 గంటల పాటు ప్రశ్నించినా పోలీసులకు పూర్తిగా సహకరించకపోవడంతో మరోసారి విచారణకు పిలిచారు. ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు ప్రశ్నావళి సిద్ధం చేసుకున్న ప్రత్యేక బృందం ఉద్యోగ విరమణ పొందిన తనను ఎస్ఐబీ చీఫ్గా కొనసాగించడం వెనుక కారణాలపైన విచారించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రెండోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9న ప్రభాకర్ రావును మొదటిసారి విచారించిన సిట్ అధికారులు ఈ కేసులో అరెస్టైన తిరుపతన్న, రాధాకిషన్, ప్రణీత్ రావు, భుజంగరావులు వాంగ్మూలం ఆధారంగా విచారించారు. గత విచారణలో సుమారు 8 గంటల పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం అడిగిన చాలా ప్రశ్నలకు ఆయన మౌనం వహించినట్లు సమాచారం. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో వెల్లడైన ఆధారాలు ముందు పెట్టి సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు ప్రభాకర్ రావును కొంత కలవరపాటుకు గురిచేసినట్లు తెలిసింది. ఆ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నట్లు సమాచారం. సుదీర్ఘ ప్రయాణం చేసి ఉండడంతో దర్యాప్తు అధికారులు ఆయన్ని ఎక్కువ ప్రశ్నలు అడగలేదు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని 4 నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా విచారించనున్న సిట్ ఉద్యోగ విరమణ తర్వాత ప్రభాకర్ రావును కొనసాగించడానికి గల కారణాలపైన ప్రశ్నించే అవకాశం ఉంది. రెండు 2023 ఎన్నికలప్పుడు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావుపై ఆరోపణలున్నాయి. 2023 ఎన్నికలతో పాటు అంతకుముందు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలన్న వివరాలతో ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అందులో అనేక మంది రాజకీయ నాయకుల పేర్లున్నాయి. నిందితులుగా ఉన్న పోలీసు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా గత విచారణలో ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుమారు 8 గంటల పాటు ప్రశ్నించారు. అప్పట్లో ప్రణీత్ రావును ఇన్ఛార్జిగా పెట్టి ఎస్ఓటీని ఏర్పాటు చేయడం, వారికి ఓ ఛాంబర్ కేటాయించడం, ప్రభుత్వం మారాక హార్డ్ డిస్క్ మాయం చేయడంపై పోలీసులు ప్రశ్నలు అడిగారు. అసలు ఎస్ఓటీ లక్ష్యమేంటి, ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అందులో పేర్ల ఎంపిక ఎలా జరిగిందని సిట్ అధికారులు ప్రభాకర్ రావును ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రణీత్ రావు విచ్చలవిడిగా ట్యాపింగ్కి పాల్పడుతున్నా ఎందుకు నివారించలేదని, అసలు ఆయన ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడో మీకు తెలుసా అని అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. సోమవారం జరిగిన విచారణను మొత్తం దర్యాప్తు అధికారులు వీడియో చిత్రీకరించారు. రాజకీయ లబ్ధి కోసం అప్పటి భారాస ప్రభుత్వం అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడిందని భావిస్తున్న కాంగ్రెస్ సర్కారు నిజాలు తేల్చాలనే పట్టుదలతో ఉంది. ఆ కేసు దర్యాప్తులో ప్రభాకర్ రావు వాంగ్మూలం కీలకంగా మారింది. ఆయన విచారణ పూర్తయ్యాక సిట్ అధికారులు కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. ఎస్ఐబీ అధిపతి హోదాలో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే మిగతా అధికారులు ట్యాపింగ్ వ్యవహారం నడిపినారన్నది అభియోగం. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ట్యాప్ చేయాల్సిన వారి పేర్లు ఎవరు చెప్పేవారు వంటి వివరాలను విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు నుంచి సిట్ అధికారులు రాబట్టే ప్రయత్నం చేయనున్నారు.